హాయ్ హలో మావా, నేను మీ ఎస్టీజీ సిద్ధు వైటీ. ఇంకా నేను మంచిగా సోలో వర్సెస్ స్క్వాడ్ స్టార్ట్ చేసి ఇంకా ఆడుతుంటే ఒకడు ఇక్కడి నుంచి ఫైరింగ్ ఇచ్చాడు మావా. వాడు కనిపించట్లేదు, పైకి వెళ్ళి ఉంటాడా లేదు, ఇదిగోండి మావా. అరే కాలుస్తున్నాను రా, చూసుకోరా. గ్లోవల్ వేసుకోకుండా డైరెక్ట్ వచ్చేసాడు మావా. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ వీళ్ళ టీమ్మేట్ అయితే ఉన్నాడు. ఓకే, వీనికి డ్యామేజ్ ఇచ్చాము. అరే అప్పుడే వాళ్ళు ఎక్కడేస్తున్నారా. ఓకే, వీళ్ళ స్క్వాడ్లో ఇద్దరినైతే లేపేసాం మావా. ఇంకా మూడోవాడు చూడండి, ఎగురుకుంటూ వచ్చేస్తాడు. ఇదిగోండి. అరే పాప డ్యామేజ్ అయితే ఫుల్గా ఇచ్చింది మా పాప దగ్గర M10 ఉంది. ఇప్పుడు వెళ్ళడం అంత సేఫ్ కాదు, సో మనం కొద్దిగా హీల్ చేసుకొని రెడీగా వెళ్ళిపోదాం. హెల్త్ ఫుల్ అవ్వడానికి కొద్దిగా మెడీ వేద్దాము. వాళ్ళకి రివైవ్ ఇవ్వడానికి ఇక్కడికే రావాలి, కానీ రావట్లేదు. ఎదురుగా ఎవరో డ్రాప్ లూట్ చేస్తున్నారు. సరే వెళ్దాం, కానీ ఈ పాపను ఎలా వదిలి వెళ్తాం మావా? ఇక్కడెక్కడా లేదు. కొద్దిగా లూట్ చేసుకుందాం. ఇక్కడ కూడా లేదమ్మా. వాళ్ళ శవపెట్లలో లూట్ చేసుకుంటుందేమో అనుకున్నాను, కానీ లేదు. అరే ఎంత వెతకాలక్క నిన్ని? ఎక్కడ ఈ చెక్క రూమ్లో ఏమన్నా ఉందా? అరే ఇక్కడ కూడా లేదు. పోన్లేండి, మనం ఒక UAV లైట్ కొనుక్కొని దాన్ని ఒకసారి యూజ్ చేస్తే దొరుకుతుందేమో చూద్దాము. ఓకే, నేను UAV లైట్ బై చేశాను. ఇంకా వెనక్కేద్దామా ముందుకేద్దామా? వెనకంతా వెతికేసాను కాబట్టి ముందుకేసాను మావా. ముందరే ఉంటుందని నా డౌటు. కనిపించింది. ఎక్కడికి వెళ్తావు పాప? అరే పాప స్నైపరు, కాకపోతే నా దగ్గర level 4 వెస్ట్ ఉందని పాపకి తెలియదు పాపం. వీళ్ళ టీమ్మేట్లకు రివైవ్ ఇచ్చేసినట్లుంది. ఇస్తే ఇచ్చింది, మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ చంపుతాను. ఈ పాప దగ్గర ఏం లేదు. ఇంకా పీక్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఎనిమీస్ కనిపించారు. వీడు వాల్ కూడా వేసుకోలేదు మావా, ఎవడో కొడుతున్నా. అరే అన్ఫార్చునేట్లీ స్కిల్ మీద పడిపోయింది మావా. ఇది విన్నప్పుడే కొట్టాను మావా నేను. పాప టీమ్మేట్స్ అనుకుంటా. ఇదిగోండి, నాకు తెలుసులేవే, నేను డైలీ ఆడేవాడిని, నీకేం తెలుసు బాటుగా? నువ్వు ముడ్డి మూసుకో, నాకేం చేయాలో తెలుసు. ఎదురుగా ఎనిమిలు ఉన్నారు, వాళ్ళని కొట్టద్దా? అరే ఇంకా ఆ మ్యాచ్ అక్కడ అలా జరిగిపోయింది మావా. ఇంకేం చేస్తాం, ఇప్పటి నుంచి మళ్ళీ కవర్లో నుంచి ఆడాలి. అట్లయితే నేను ఇంకా ఫ్యాక్టరీలో బ్లూ జోన్లో అయితే దిగాను. ఇక్కడ ఎనిమిస్ ఎవరు కనబడట్లేదు. ఓన్లీ మనం మంచిగా లూట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్దాము. ఇదిగోండి కింద ఒకడు, వీడు చూసుకోలేదబ్బా. అరే వాళ్ళు కొట్టాను, వాళ్ళు కూడా వేసుకోలేదు. పోనండి, ఈ MP40 7 పడుతుంది. సర్లేండి, మొత్తానికైతే వీడిని ఫుల్ కిల్ చేసేద్దాం. అయిపోయాడు, ఒక్కడే దిగాడు అనుకుంటా ఇక్కడ. ఓకే, వీళ్ళ స్క్వాడ్లో ఇంకా ముగ్గురే ఉంటారు, వాళ్ళు కూడా రివైవ్ ఇచ్చేస్తారు. ఇంకా మనం ఈ బ్లూ జోన్లో మంచి లూట్ చేసుకొని వెళ్దాం. స్కోప్ దొరికింది, ఇంకా సైలెన్సర్ ఒకటి కావాలమ్మా. ఈ ఫ్యాక్టరీ అంతా వెతికాను మావా, సైలెన్సరే దొరకలేదు. ఇంకా నాకు ఓపిక కూడా లేదు. ఎంత వీలైతే అంత తొందరగా వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎనిమీస్ కూడా లేరు మావా. ఇంకా వెళ్ళిపోదాం. ఈ కంటైనర్ మీద ఏందో కనిపిస్తుంది, వెళ్ళి చూద్దాం. మ్యాగ్, సర్లేండి. అదిగోండి ఫైరింగ్, ఒక్కడే ఉన్నాడు. ఓరా, నేను ఇప్పుడు వాడిని కొడితే నువ్వు బాట నొప్పుకుంటావా? ఇంక వీడిని కొడితే డైరెక్ట్ టీం వైపౌట్ అయిపోయింది మావా. వీళ్ళ టీం అంతా చనిపోయినా అంటే వీడు రివైవ్ కోసం ఇక్కడ ఉన్నాడేమో.
పాపం రివైవ్ ఇచ్చే లోపలే చంపేశాను. ఇంకా అలా బ్లూ జోన్లో నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇదిగోండి మా రివైవ్ లైట్లో ఇక్కడ ఎనిమిది చూపిస్తుంది, అక్కడైతే ఎవరు లేరు. ఇదిగోండి, అరే గొర్రెతలకాయ మా, అవును సారీ పాప. ఈ మధ్య అరే అది ఆడోళ్ళకు కూడా వేయచ్చా నాకు తెలియదు మా, ఫ్రీగా వచ్చింది కదా. వీళ్ళ టీమ్మేట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు మా. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తే వాడు ఫైర్ చేస్తాడు. అదిగోండి తెలిసిందే. ఇంక ఇక్కడి నుంచి మనం జంప్ అయ్యి ఇక్కడికి వస్తే మనం వెంటే వస్తాడు. ఇప్పుడు మనకు వాడు ఎక్కడున్నాడో తెలుదు మా, వాడికి మాత్రం మనం ఎక్కడున్నామో తెలుసు. మనం 3 కిల్లులు అయితే కొట్టామా. ఆ పాప కూడా వీళ్ళ టీమ్మేట్ అనుకుంటా, బయటికే రావట్లేదు వీడు. సర్లేండి, అదిగోండి వాడు కాదు మోహ. ఇంకా మనం లైట్గా డ్యామేజ్ ఇచ్చాం, వెళ్ళిపోదాము. ఇక్కడ కూడా పాపే ఉంది, ఇద్దరు సిస్టర్స్ అనుకుంటా. బాబా ముట్టుతుంది మావా. భయ్యా నా దగ్గర గ్లోవాలు కూడా అయిపోయినాయి మావా. ఇంకా చూద్దాం బా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది, అట్లా కొట్టాలా అంతే. టీం వైపు అయిపోయింది. ఓకే, మనం ఒక స్క్వాడ్ని అయితే డిఫీట్ చేసేసాము. పాప పర్లేదు మా, బాగా ఆడింది. నాకైతే ఫుల్ డ్యామేజ్ తీసేసింది. ఇంకా ఇక్కడి నుంచి మెల్లగా పీక్ వైపు అయితే వెళ్తున్నాను మా. ఇక్కడ ఒకడు డ్రాప్ లూట్ అయితే చేస్తున్నాడు. ఒకటి కాదు, ఎంతమంది ఉన్నారో నాకు కూడా తెలీదు. ఇక్కడ ఎవడో దిగాడు, ఇదిగోండి మా. ఇంకా ఫ్రెష్గా దిగాడు పాపము. అరే ఏమీ అవ్వట్లేదు మా వాడి మీద అసలు. ఫోన్లేండి, అయిపోయాడు. మనమైతే టోటల్గా 5 కిల్స్ అయితే కొట్టామా. ఇంకా ఎవడు కనిపించట్లేదు ఇక్కడ. అదిగోండి వాడి సేవ పెట్టి మీదే మళ్ళీ ఇంకోటి ఎవడో దిగాడు. ఈసారి వాడు లాంచ్ ప్యాడ్ వేసుకొని వెళ్ళిపోయాడు మా. ఫుల్ డ్యామేజ్ చేశాను మా. ఇంకేం చేద్దాం, మళ్ళీ దొరికాడు మా వీడు. అరే వీడికి ఒక హెడ్ కొట్టాను, ఇంకా వదలకూడదు. అరే ఫుల్ డ్యామేజ్ చేసేసాడు మా వాడు, నాకు హెడ్ కొట్టేశాడు. ఈ టైంలో నేను బయటికి వెళ్తే అయిపోతాను, కానీ హెడ్ షాట్ చేసి వాడిని కూడా కిల్ చేసేసాం. ఇది మా ఈరోజు వీడియో. నేను బోయా కొట్టానా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. మీకు నా గేమ్ ప్లే నచ్చినట్లయితే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా.